నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంట్లో అద్దాలు ఎక్కడ పెట్టాలి, ఇది కూడా ప్రముఖమైన పాత్ర అండి. ప్రతి ఇంట్లో అద్దాలు ఉంటూ ఉంటాయి. సో ఉదయం లేవగానే మన ఫేస్ అద్దంలో చూస్తూ ఉంటాము. సో ఎటన్నా వెళ్ళినప్పుడు కూడా అద్దాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం, కామన్ కదా. మరి ఈ అద్దాల ప్రముఖ పాత్ర ఉంటుంది ఇంట్లో. మన జీవితము అందంగా ఉండాలి అంటే అద్దము యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అద్దాలు ఎక్కడ పెట్టడము చాలా ఉత్తమమైన మార్గము అంటే ముఖ్యంగా మనం నార్త్ కానీ ఈస్ట్ కానీ పెట్టాలండి. అంటే ఇంట్లో నార్త్ వాల్ కానీ ఈస్ట్ వాల్ కానీ పెట్టాలి. అంటే ఉత్తరం దిక్కు పెడితే ఏమవుతుంది, ఉత్తరము డబుల్ అయిపోతుంది. అద్దాన్ని ఏ ఏరియాలో పెడితే ఆ ఏరియా రిఫ్లెక్షన్ తోటి డబుల్ అయిపోతుంది. ఉత్తరం పెట్టారనుకోండి, కుబేర స్థానం డబుల్ అవుతుంది, మనీ పని ఉంటుందండి. డబ్బు ఎప్పుడు ఉంటుంది, మనీ ఎప్పుడు ఉంటుంది, డబుల్ అవుతూ ఉంటుంది. అదే తూర్పు దిక్కు పెట్టామనుకోండి, పేరు ఖ్యాతి డబుల్ అవుతూ ఉంటుంది, పేరు వస్తుంది, ఖ్యాతి వస్తుంది. సో ఎందుకు, తూర్పు ఇచ్చే స్థానం అలాంటిది. అంటే తూర్పు లేదా ఉత్తరాల్లో అద్దాలు పెట్టడం చాలా చాలా శ్రేష్టం. మరి సౌత్ వైపు పెడితే ఎలా ఉంటుంది అంటే యమస్థానం డబుల్ అవుతుంది. వెస్ట్ వైపు పెడితే ఎలా ఉంటుంది అంటే శని స్థానం డబుల్ అవుతుంది. అంటే శనిని పెంచుకోవడము, యమస్థానాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి మంచి స్థానాలు కావు. మరి ఎప్పుడైనా ఇంట్లో బెడ్రూమే కానివ్వండి, హాలే కానివ్వండి, కిచెనే కానివ్వండి, ఎక్కడ ఏ ఏరియా నార్త్ పెట్టుకోవాలి అండి, ఈస్ట్ పెట్టుకోవడం చాలా చాలా శ్రేష్టం. సో ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్కి వస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో పెడితే ఎటువైపు పెట్టాలి అంటే ఈ వాల్ కానీ ఈ వాల్ కానీ పెట్టాలి. అంటే ఇది నార్త్ అండి, ఇది ఈస్ట్, ఈ రెండింటికే పెట్టడానికి అవకాశం ఉంది. కానీ కొందరి ఇళ్లలో కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన అనుభవాలు మీకు చెప్తున్నాను చూడండి. వాళ్ళు ఏం చేశారు అంటే, ఇది బెడ్ కదండి, ఇది బెడ్. ఈ బెడ్ వెనుక ఈ సౌత్ దిక్కు కంప్లీట్గా మిర్రర్ తోటి ఇంటీరియర్ డెకరేట్ చేశారనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. సో ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చేశారు. ఆ ఇంటికి వెళ్ళి చూడగానే నేను చెప్పేశాను, ఇది లీగల్ సమస్యను తీసుకొస్తుందండి, లీగల్ ప్రాబ్లం వస్తుందని చెప్పాను. అప్పుడు వారు అన్నారు, అందుకే కదా స్వామి మిమ్మల్ని పిలిచామని చెప్పారు. రీజన్ ఏంది, ఇక్కడ అద్దం పెట్టారు అంటే నైరుతిని పెంచుకున్నారు. ఇదంతా నైరుతి భాగం కదండి, నైరుతిని పెంచుకున్నారు. ఎప్పుడైతే నైరుతి పెరుగుతుందో గొడవలు, కొట్లాటలు, కేసులు, తగాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు అన్నీ ఇవే జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అంటే ఈ మిర్రర్ వల్ల అన్ని సమస్యలు వారికి వచ్చేసాయి. అందుకే మీ ఇంట్లో ఈ ఏరియాలో దక్షిణ వాల్ మొత్తంలో ముఖ్యంగా ఈ ఏరియాలో అసలే లేకుండా చూసుకోండి. ఇక్కడ అద్దం పెట్టడానికి వీలు లేదుగాక వీలు లేదు. ఇంకా కొన్ని ఇళ్లలో నేను ఇప్పటికీ చూస్తూ ఉంటాను, ఇక్కడ వెళ్ళేసరికి బీరువా ఉంటుందండి, బీరువాకే అద్దం ఉంటుందన్నమాట. ఎందుకు సార్, డ్రెస్సింగ్ కోసం మేము డ్రెస్సింగ్ టేబుల్గా దీన్ని వాడుతూ ఉంటాం, ఇది డ్రెస్సింగ్కు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ బీరువా ఇస్తారు, బీరువాకే అద్దం ఉంటుంది. లేదా ఇక్కడ కబోర్డ్స్ ఇస్తారండి, కబోర్డ్స్కి కూడా ఈ ఏరియాలో అద్దం ఉంటుంది. సో ఈ లైన్లోనే మిర్రర్ రాకూడదు, ఇక్కడైనా మిర్రర్ ఇస్తారు, ఇక్కడైనా ఇస్తారు. సో కబోర్డ్ సౌత్ వైపు మీరు డ్రెస్సింగ్ లాగా మీరు ఇక్కడ మిర్రర్ను ఉపయోగించుకున్నారు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఈ ఏరియా బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు బీరువాలకు వచ్చే స్టైల్ కూడా అదే అనమాట. ఇక్కడ హాయిగా పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు చాలా ఏరియాలలో ఇక్కడ బీరువాకు మిర్రర్ కనబడుతుంది. నేను ఏం చేస్తాను, సింపుల్గా మిర్రర్ని తొలగించేస్తాను, ఆ మిర్రర్ని తీసేయని చెప్తాను, అంతే, సమస్యల నుంచి బయటపడిపోతారు. సింపుల్ రెమెడీ అనమాట. మీకు ఇటువైపు ఉన్న కబోర్డ్స్కి ఇక్కడ కూడా మిర్రర్స్ వస్తాయి. నేను చాలా ఇళ్లలోకి చెప్తూ ఉంటాను, ఓకే అంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఫోన్ చేసి మాకేం మార్పులు రాలే అంటారు. ఎందుకు వస్తాయండి, మిర్రర్స్ అక్కడే ఉన్నాక మార్పులు ఎక్కడ వస్తాయి? ఓకే సార్ మేము తొలగిస్తాం, మర్చిపోయాం. సో మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న మిర్రర్ తొలగించండి. ఇటువైపు కూడా అంతే అండి, ఇటువైపు కూడా కబోర్డ్స్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ మిర్రర్ ఇస్తారు లేదా ఇక్కడ మిర్రర్ ఇస్తారు. సో ఎప్పుడైతే ఇక్కడ మిర్రర్స్ ఇచ్చారో ఈ వెస్ట్ ఫేస్ అది కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తూ ఉంటుంది. మరి ఇంట్లో ఇక్కడిచ్చే మిర్రర్స్ పెద్దగా ఉండకూడదండి, ఇక్కడ వరకే ఉండాలన్నమాట. చిన్న సైజు మిర్రర్స్ మాత్రమే పెట్టండి. ఇక్కడైనా మిర్రర్ చిన్నగా ఉండేటివే పెట్టండి. సో మన హైట్ మొత్తం ఉండే విధంగా చూసుకునే విధంగా మిర్రర్స్ అరేంజ్ చేయడానికి వీలు లేదు, తూర్పుకైనా ఉత్తరానికైనా. అయినా నా పరిశోధనలో ఏమర్థమైంది అంటే, మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్స్ ఉంటే అవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇంటి మొత్తానికి నైరుతి కదా, ఇంటి భాగం మొత్తానికి నైరుతి, మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడే కదా. అంటే ఇక్కడనే ఈ ఏరియా డబుల్ త్రిబుల్ చేస్తున్నావు, అంటే నైరుతిని డబుల్ త్రిబుల్ చేస్తున్నావు, దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయని నా అనుభవంలో గమనించి మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్స్ పెట్టుకోవద్దని చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ మిర్రర్స్ని తీసేయండి, ఆ మిర్రర్స్ని తొలగించండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, ఈ టాయిలెట్లలో కూడా మిర్రర్స్ పెడుతున్నారండి. ఈ టాయిలెట్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ, మిర్రర్ పెడితే ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ డబుల్ అవుతుంది. సో దయచేసి టాయిలెట్స్లో కూడా మిర్రర్స్
పెట్టకండి. మీ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టే స్థానాన్ని ఈస్ట్ లేదా నార్త్కు పెట్టుకోండి, కానీ ముఖ్యంగా మాత్రం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి తొలగించండి. మీకు సమస్యలు ఎక్కువైతే తొలగించండి సుమా. సమస్యలు లేవు సార్, మేము హ్యాపీగా ఉన్నాం, మీరు ఇలా చెప్పేసరికి మా మేడం చూసింది, ఆమె గోల చేస్తుంది, మా సార్ చూశారు గోల చేస్తుంది అంటే సమస్య లేనప్పుడు గోల చేయాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. వాస్తు మార్పులు ఎప్పుడండి? సమస్యలు ఉంటేనే చేసుకోండి. ఏ సమస్య లేకుండా వాస్తు మార్పిడి అవసరం లేదు. వీడియో చూసి మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీకు ఏం చెప్తున్నాను అంటే, మీ ఇంట్లో సమస్యలు పెరుగుతున్నాయి అన్నప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు చెప్తున్నాను, చిన్న చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్ లేకుండా ఉంటే చాలా ఆనందం అండి, చాలా సంతోషం. దీనికి కూడా లాజిక్ కావాలి. ఎందుకు చెప్తున్నాను? ఇంటి మొత్తంలో నైరుతి భాగం కదా, సో నైరుతి డబుల్ త్రిబుల్ అయిపోతుంది కదా, అక్కడ నార్త్కే ఉండని ఈస్ట్కే ఉండనియండి, దాని రియాక్షన్ పెరిగిపోతుంది, రిఫ్లెక్షన్ పెరిగిపోతుంది, అందుకే నైరుతి యొక్క సామర్థ్యం పెరిగిపోతుంది. అందుకే మాస్టర్ బెడ్రూమ్లో లేకుండా చూసుకోండి. ఇక అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చినప్పుడు పెట్టుకోండి. ఈ ఏరియా అయినా పర్వాలేదు, ఈ ఏరియా అయినా పర్వాలేదు, పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా ఇక్కడ నార్త్ దిక్కు పెట్టుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈశాన్యం దిక్కు కాకుండా ఇక్కడైనా పర్లేదు, ఇక్కడైనా పర్లేదు, మీరు పెట్టుకోవడం వల్ల, మిర్రర్స్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కానీ వన్ కండిషన్, మిర్రర్ని కేవలము గోడకు మాత్రమే హ్యాంగ్ చేయండి. నార్త్లో కానీ ఇక్కడ కానీ దాని యొక్క డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొచ్చి పెట్టారా అనుకోండి, సో అది చాలా బరువుగా మారి మీకు నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ఇళ్లలో ఇక్కడ డైనింగ్ ఉంటుంది కదండి, ఇక్కడ మొత్తం మిర్రర్ ఇస్తారు, ఇదంతా మిర్రరే ఇస్తారండి, దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ డైనింగ్లో ఇక్కడ చూసుకుంటే ఇంచాక తింటూ ఉంటారండి, ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న మిర్రర్ తొలగించండి. ముఖ్యంగా ఈ రూమ్లో కూడా ఈస్ట్కి పెట్టుకుంటే కాస్త కూస్తో పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇటువైపు రాకూడదండి, అది ఆగ్నేయాన్ని పెంచుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మిర్రర్స్ తొలగించండి. ఈ విధంగా మీ ఇంట్లో మిర్రర్స్ ఎక్కడ ఉన్నాయో గమనించండి. మీరు పెట్టే మిర్రర్ వల్ల మీ జీవితం మారిపోతూ ఉంటుంది. మీ జీవితం అందంగా ఉండాలి అంటే మిర్రర్ ఉండాల్సిన స్థానంలో మిర్రర్ పెట్టుకోండి. ఇక కొన్ని ఇళ్లలో పగిలిన అద్దాలు ఉంటాయండి, పగిలిన అద్దాలు అసలే ఉంచకూడదు. ఆ పగిలిన అద్దంలో చూస్తే మన సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట, మన ఆలోచనలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. మనం ఏ విధంగా ఆలోచించాలో అది నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద చూపించే అవకాశము ఉంటుంది. అందుకే మీ ఇళ్లలో పగిలిన అద్దాలు ఉంటే తీసివేయండి. పగిలిన అద్దంలో చూసుకోవడానికి వీలు లేదు. అదేవిధంగా కొన్ని ఇళ్లలో అద్దాల వెనుక ఉన్న పెయింట్ కూడా ఊడిపోతూ ఉంటుందండి, పెయింట్ ఉండదు, దానికి అంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాంటి అక్కడ మనం ఇమేజ్ చూసామనుకోండి, ఆ ఇమేజ్ ప్రింట్ మన సబ్కాన్షియస్ మైండ్ మీద పడిపోతూ ఉంటుంది. అప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం, మనకు తెలియకుండానే ఆ రోజంతా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అందుకే ఏం చెప్తున్నానంటే, సో మిర్రర్ ఉంటే ఇంట్లో పగిలిన మిర్రర్స్ ఎక్కడున్నా తొలగించండి. అదేవిధంగా సో మిర్రర్ వెనుక ఉన్న పిక్చర్ ఇమేజ్ క్లారిటీగా ఉండాలి. ఇమేజ్ ఎంత క్లారిటీగా ఉంటే మీరంతా క్లారిటీగా ఉంటారు. మీ ఇమేజ్ క్లారిటీగా కనబడలేదనుకోండి, ఆ ప్రతిబింబము మీ మైండ్లో పడిపోతూ ఉంటుంది, దానివల్ల మీకు డిస్టర్బ్డ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే ఏం చెప్తున్నానంటే, మీరు ఇంట్లో ఎక్కడ మిర్రర్ ఉన్నా కూడా దాన్ని సరైన స్థానంలో పెట్టుకోండి, దానివల్ల సత్ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను.